పూర్వం ఏం చేసేవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఆస్తులు పెంచి చచ్చిపోయారు. మనవాడికి ఏదో పురులో బుద్ధి ఉంటుంది, చన్నపట్నం పోయి సినిమా తీయాలి. వాడికి సినిమా తెలియదు, వాడికి క్రియేటివిటీ లేదు, వాడికి ఏమీ లేదు, కానీ సినిమా తీయాలి. అక్కడ పోతాడు, ఉన్న ఆస్తి అంతా తగలెట్టేస్తాడు, బి గ్రేడ్ స్టార్స్తో ఫోటోలు దించుకుంటాడు, సినిమా బాంబు అవుతుంది, దివాళి తీసి ఇంటికి వస్తాడు. కానీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ జనం ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి హెలికాప్టర్ ఉన్నారంట. వీడు పోతే ఆగేది లేదు, అందుకని సినిమాలకు డబ్బులు ఎప్పుడు కొదలేదు. కానీ సినిమాలు సక్సెస్ అయ్యేది 100కి 10 కూడా ఉండవు. రాజకీయం అట్లా తయారు. అందుకని ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యం అనుకున్న మూర్ఖత్వం నుంచి బయటపడి ఉమ్మడి ప్రయోజనాలను సాధించడం కోసం మనం ఏం చేయగలం. కొన్నేళ్ల క్రితం కర్ణాటకలో మారుమూల గ్రామాల్లోనే ఉంటే స్థానిక సర్పంచ్ గారు వచ్చారు. సార్, అబ్బాయికి ఏదో సెటిల్ కావాలంటే ₹1,50,000 డబ్బు కావాలి, కొంచెం సాయం కావాలి, లేదు దానికి ఏదో సంతానం పడ్డాం, అది పక్కన పెట్టండి. నేను అడిగాను, ఏమంటే ఈ మధ్య ఎన్నికల్లో మీరు గెలిచారు సర్పంచ్ గాను, 7-8 నెలలు అయింది, బీసీ నియోజకవర్గం రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి అవకాశం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అన్నాను. 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నట్టు. ఇది నిరుపేద గ్రామం, మారుమూల ఉంది, మీ కుటుంబంలో అబ్బాయి సెటిల్ కావాలంటే ₹1,50,000 కోసం మీరు తంటాలు పడుతున్నారు, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారన్నా? బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చాడు. 2 చేతులు ఎత్తుపెట్టేట్లాగా, ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఒక పిచ్చి సమాజాన్ని ఆవహించింది. ఎందుకు ఏమిటి ఆలోచించకుండా మన ఎవరో ఒక ఆయన కలిశాడు నాకు వాకింగ్లో. సార్, ఫలానా పార్టీకి నేను ఫలానా నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఫలానా డివిజన్కి అభ్యర్థిని ఓడిపోయాను. ఎంత ఖర్చు పెట్టావు అంటే, సార్ 2-3 కోట్లు ఖర్చు పెట్టాను. ఎందుకు పెట్టావంటే బుద్ధి తక్కువ పెట్టారు సార్ అని. డబ్బు అయ్యాక జ్ఞానోదయమైంది. ఒక అసలు ఎందుకో ఏంటో తెలియకుండా ఒక పిచ్చిలో పడిపోయాను. పదవి వ్యామోహం అనొచ్చా సార్? అది అంటే వ్యామోహం గారు ఏంటంటే, ఎందుకో పదవిలో ఏదో ఉందన్న భ్రమ, గుర్తింపు వస్తుందన్న ఆశ. రైట్. ఈ దేశంలో మనకి, నా దృష్టిలో అభద్రతా భావం చాలా ఎక్కువ. ఈ దేశం చాలా గొప్ప దేశం, లోపాలు కూడా ఉన్నాయి. అభద్రత, ఆత్మగౌరవం నిలబడేటువంటి శక్తి లేకపోవడం. కాబట్టి ఒక చిన్న పదవి వస్తే, ఇప్పుడు చూడండి, మీరు మార్కెట్లో చూస్తుంటే కారు కనిపిస్తుంది, మాజీ జిల్లా పరిషత్ జడ్పీటీసీ మెంబర్, కరెంటు కూడా కాదు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్. ఏముంది దానిలో అసలు? ఏముంది దానిలో? ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంత పేద దేశంలో ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర శాసనసభకి ఎమ్మెల్యే ఇంత ఆర్భాటమా? మీరు టెక్సాస్ రాష్ట్రం కూడా అమెరికాలో 2వ పెద్ద రాష్ట్రం, ఆర్థికంగా బాగా పెరుగుతున్న రాష్ట్రం. మనతో పోలిస్తే అమెరికా ఆర్థికంగా చాలా పెద్ద దేశం కదా, ఏ రకంగా చూసినా కూడా. మీ పక్కన 100 మంది ఆ రాష్ట్ర శాసనసభ్యులు, స్టేట్ కాంగ్రెస్ మెన్ అంటారు, ఎవడు పట్టించుకోడు. అవును, ఎవడు పట్టించుకోడు. మామూలుగా అందరితో కలిపి పార్కింగ్. మనకి ఒక ఎమ్మెల్యే అయినాడంటే, ఒక మండల ప్రెసిడెంట్ అయినాడంటే, ఏమిటా మంది మార్బలము, ఆ పటాటోపము, ఆ బాడీ లాంగ్వేజ్, అది పోగానే ఏంటిది, ఎంత విచిత్రమైనది స్వభావం. అవును సార్, అవును. కాబట్టి మన సమాజంలో ఒకటి రాజకీయం అంటే గ్లామర్ని ఎందుకు అర్థం కాకుండా వెర్రెత్తించేసి, పూర్వం ఏం చేసేవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఆస్తులు పెంచి చచ్చిపోయారు, మనవాడికి ఏదో పురులో బుద్ధి ఉంటుంది, చన్నపట్నం పోయి సినిమా తీయాలి. వాడికి సినిమా తెలియదు, వాడికి క్రియేటివిటీ లేదు, వాడికి ఏమీ లేదు, కానీ సినిమా తీయాలి. అక్కడ పోతాడు, ఉన్న ఆస్తి అంతా తగలెట్టేస్తాడు, బి గ్రేడ్ స్టార్స్తో ఫోటోలు దించుకుంటాడు, సినిమా బాంబు అవుతుంది, దివాళి తీసి ఇంటికి వస్తాడు. కానీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ జనం ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి హెలికాప్టర్ ఉన్నారు ఇంకా. అవును, అవును. వీడు పోతే ఆగేది లేదు, అందుకని సినిమాలకు డబ్బులు ఎప్పుడు కొదలేదు. కానీ సినిమాలు సక్సెస్ అయ్యేది 100కి 10 కూడా ఉండవు. రాజకీయం అట్లా తయారు. అందుకని ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యం అనుకున్న మూర్ఖత్వం నుంచి బయటపడి ఉమ్మడి ప్రయోజనాలను సాధించడం కోసం మనం ఏం చేయగలం. నేను చాలా ఏళ్ల క్రితం నెదర్లాండ్స్, దేశం బయట మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్, గొప్ప సంస్థలు, సహకార బ్యాంక్ అని మరొకటి, కానీ అపారమైన డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంటే, అక్కడ ఖాళీగా ఉంటే పదవి, ఒక పదవి వస్తే, మీలాంటి వాళ్ళ దగ్గర పోయి, కృష్ణ గారు మీరు కాస్త మంచి వాళ్ళు, సమర్థంగా చేయగలరు, ఈ బ్యాంక్ మీ చేతుల్లో సేఫ్గా ఉంటుంది, మీరు పదవి తీసుకుంటే, కృష్ణ అంటే లేదు, నాకు టైం లేదండి, నా ప్రొఫెషన్ చూసుకోవాలా, నా ఫ్యామిలీ చూసుకోవాలా, నాకు ఏదో హాబీస్ ఉన్నాయి, నేను భరించాలంటే కాదు కదండి, మీరు తీసుకోండి, మేము కూడా కొంచెం టైం ఇస్తాం దయచేసి, ఇట్లా బతిమలాడు కూర్చోపెట్టాలి. ఓకే. ఇక్కడ పైసా లేనటువంటి సహకార సంఘాలు ఉంటాయి, వీడికి సహకార సంఘం అంటే తెలీదు, బ్యాంక్ అంటే తెలీదు. ఎన్నికల్లో పోటీకి నిలబడి ₹11 నామినల్ మెంబర్లు కొన్ని వేల మందిని కొత్తగా సృష్టించేసి, వాళ్ళందరూ బారులు తెచ్చి జనరల్ ఎలక్షన్ లాగా క్యూలో నుంచుని, ఓటేసింది కూడా 50, 100, 500, ₹1000 డబ్బులు ఇచ్చి, అంత అయిన తర్వాత మీ ప్యానల్లో మెజారిటీ రాకపోయినట్టయితే 10 మందిని ఎత్తుకొచ్చి క్యాంపులు పెట్టి బెదిరించి డబ్బులు ఇచ్చి, ఎందుకో తెలీదు. అరే అంతంత డబ్బులుండి విజయవంతంగా నడుస్తున్న వాటిగా మీరు దయచేసి మీరు రండి అని చెప్పని మనం కోరడం అంటే, ఇక్కడేమో ఏమీ తెలియనాడు, బ్యాంకింగ్ అంటే తెలియనాడు, డబ్బులు మేనేజ్ చేయడం తెలియనాడు, ఆ పదవిలో ఏముందో కూడా తెలియనాడు, అక్కడ ఏమీ లేదు. అసలు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నామినేట్ చేశారు, అసలు నామినేషన్ తప్పు,
ఎంత కోలాహలంగా సంబరాలు ఉంటాయి, ఎంత పెద్ద కటౌట్లు ఉంటాయి, ఫ్లెక్సీలు ఉంటాయి, ఎన్ని సన్మాన కార్యక్రమాలు ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ మనం చూడం. అవును. కాబట్టి మనం కూడా ఈ లేఖితనం నుంచి బయటపడాలి. కొంచెం పరుషమైన పదం పడుతున్నాను, లేఖితనం అంటే కరెక్ట్ లేఖితనం. ఎస్. పదవి మీకు అలంకారం కాకూడదు, పదవికి మీరు అలంకారం కావాలి.